హాయ్ పొత్తులో అయితే సీట్లు కూడా ఖరారైపోయినాయి. ఆల్మోస్ట్ నేను నైట్ అయితే అనౌన్స్మెంట్ వచ్చేసింది. బీజేపీకి వచ్చేసి 10 సీట్లు అయితే ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. అలానే ఒక 6 ఎంపీ సీట్లు అయితే కేటాయించారు. జనసేనకి అయితే త్యాగమూర్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే త్యాగం చేశారు. ఇంకొక 24 సీట్ల నుంచి 21 సీట్లకి అయితే తగ్గించుకున్నారు. 21 సీట్లతో అయితే ఆయన ఎమ్మెల్యే సీట్లు పోటీ చేస్తున్నారు. అలానే ఒక ఎంపీ సీట్ కూడా త్యాగం చేశారు. 2 ఎంపీ సీట్లు అయితే ఆయన పోటీ చేస్తున్నారు. ఇంకా టీడీపీ వచ్చేసి 144 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాలు అయితే పోటీ చేస్తుంది. ఇంకా 17 ఎంపీ స్థానాలు అయితే పోటీ చేస్తుంది. ఇంకా రఘురామ కృష్ణరాజు పురంధేశ్వరి తెలిసిందే కదా, ఆమె వచ్చేసి బీజేపీ తరఫున ఆల్రెడీ అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. నరసాపురం ఖచ్చితంగా 6 సీట్లు బీజేపీ తీసుకుంది కాబట్టి బీజేపీలో రఘురామ కృష్ణరాజు అయితే అతను జాయిన్ అయ్యి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. క్లియర్ అయిపోయినట్టే. అలానే కాకినాడ, మచిలీపట్నం ఈ 2 పార్లమెంటు స్థానాలు అయితే మన జనసేన అయితే పోటీ చేసే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మరి దీంట్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం జరుగుతుందంటే టీడీపీకి 2 పార్టీలు అయితే దాసోహం అన్న ఇది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 2014లో దాదాపు 13 సీట్ల దాకా పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు 10 సీట్లకి ఎమ్మెల్యే సీట్లు తీసుకోవడం చూసాం. మనమైతే 6 ఎంపీ సీట్లే తీసుకోవడం చూసాం. ఎందుకంటే అది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఢిల్లీలో. కన్ఫర్మ్ 100% వస్తుంది ఢిల్లీలో అధికారం అయితే. కానీ అదైతే కొంచెం మరి ఎవరి కోసం తగ్గిందనేది తెలియాలి. ఎందుకంటే వాళ్ళు 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారేమో ఎన్డీఏ పొత్తులో భాగంగా 400 సీట్లు పెట్టాలని అయితే టీడీపీ తోటి అది కోరుకున్నట్టు తెలుస్తుంది. నాకు కనీసం 6 సీట్లు కనీసం 4 సీట్లు అన్నా గెలవగలుగుతారేమో చూడాలి. ఇంకపోతే ఇంకా మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గురించి అంత మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుంటాను. మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేం కాబట్టి ఆయన వ్యూహం నాకు వదిలేయండి, మీరు నా వెనకాల ఉండండి అన్నాడు. అందరం వెనకాల ఉన్నాం. టీడీపీ లేకుంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఎవరన్నా లేకుంటే వైసీపీ గురించి మాట్లాడితే ఇమీడియట్గా వైసీపీ కోవట్లుగా కడతానని ఆయన చెప్పడం చూసాం. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా కొన్ని మీటింగ్లో జరిగిన ఘర్షణలు కావచ్చు, వాటి గురించి జనసేన నాయకులు కానీ కొన్ని లేకుంటే ఈ సీట్ల పంపకం విషయంలో కావచ్చు, 24 సీట్లు ఇచ్చినప్పుడు కానీ ఏదైతే జనసేన కార్యకర్తలు వ్యతిరేకత వచ్చిందో అప్పుడు మాట్లాడినప్పుడు మిమ్మల్ని వైసీపీ కోవట్లుగా నేను చూస్తానని ఆయన చెప్పడం చూడొచ్చు. లేకుంటే దానికి ముందు వచ్చేసి నాకు వ్యూహం వదిలేసేయండి, నేను చూసుకుంటాను, మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చేసి సీఎం కూడా షేరింగ్ మనకు ఉంటుందని చెప్పడం కావచ్చు, లేకుంటే గౌరవపూర్వకమైన సీట్లు ఇస్తారని చెప్పడం కావచ్చు. 24 సీట్లే గౌరవపూర్వకం అనుకున్నాం మనం, కానీ మళ్ళీ దిగజారిపోయి 21 సీట్లకి ఆయన పరిమితం కావడం. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక ఎంపీ సీట్ తగ్గించుకొని 2 ఎంపీ సీట్లకి ఆయన పరిమితం కావడం అనేది ఇది చాలా హార్డ్ కోరు జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకుంటే హార్డ్ కోర్ జనసేన నాయకులు కావచ్చు అస్సలు జీర్ణించుకోలేని విషయం అన్నమాట. కనీసం 24 సీట్లన్నా అలానే ఉంటే బాగుండేది, గౌరవం ఉండేది అనుకున్నాం. కానీ మళ్ళీ మంత్రం వేసినట్టున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ మంత్రానికి అయితే ఆయన పడిపోయి పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే తగ్గించుకున్నారు. బీజేపీ కోసం తగ్గించుకున్నారా లేకుంటే చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోటి అయితే తగ్గించుకున్నారు తెలియదు, కానీ ఆయన అయితే సీట్లు అయితే తగ్గించుకున్నారు. ఇది ఓవరాల్గా ఇంకా చూడాలి. ఈ ఎలక్షన్ల తర్వాత అయితే మనకు తెలుస్తుంది జనసేన వల్ల టీడీపీకి ఎంత ఉపయోగం కలిగిందో తెలియదు, కానీ టీడీపీ వల్ల జనసేన ఎంత లాస్ అవుతుందో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఏదైతే ఈ తగ్గిన సీట్లు తీసుకోవడం కావచ్చు, లేకుంటే మళ్ళీ ఆ సీట్లలో ఇంకా తగ్గించడం కావచ్చు, ఇది ఎంత వ్యతిరేకత కనిపిస్తుందో జనసేన కార్యకర్తలు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, రేపు ఓటర్లు ఎవరైతే ఉన్నారో జనసేనకు ఓట్లు వేద్దాం అనుకున్నారు వాళ్ళు ఎంతవరకు ఈ ప్రభావం చూపిస్తారో, లేకుంటే జనసేన మీద కోపంతో వైసీపీకి ఓట్లు వేసేస్తారా, లేకుంటే నోటాకే ఓట్లు వేస్తారనేది చూడాలి. ఇది నాకైతే 24 సీట్లు ఉన్నా కూడా ఓకే పర్లేదు, మనోడికి ఈసారి గెలిపిద్దామన్న థాట్లో ఉన్నారు అనుకున్నా నేనైతే. కానీ ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఈ సీట్లు తగ్గించుకొని త్యాగమూర్తిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ ఎదగాలంటే ఆయన సొంత కాళ్ళ మీద గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన ఏదైనా మాట అనుకుంటే స్ట్రాంగ్గా నిలబడగలగాలి. పవన్ కళ్యాణ్ అంటాడు కదా, నేను మాట మీద నిలబడతాను, నేను ఒక మాట అనుకుంటే ఖచ్చితంగా దాని మీద నిలబడతా అంటాడు. 24 సీట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ తగ్గాల్సిన అవసరం ఏంటో పవన్ కళ్యాణ్కి ఇప్పటికి అంత చిక్కని ప్రశ్నే అది. ఎందుకంటే బీజేపీ కలిసినా కలవకపోయినా జనసేనకు వచ్చిన లాస్ ఏం లేదు. కాకపోతే మరి టీడీపీకే లాస్. అది టీడీపీ కావాలనుకుంటే ఇచ్చుకుంటుంది, లేకుంటే కలవాలనుకుంటే లేకుంటే వదిలేయాలి. లేకుంటే ఆ 24 స్థానాల్లో గట్టిగా నిలబడి ఉంటే బాగుండేది. కానీ
ఆయన నిలబడలేకపోయాడు. ఇంకా పొత్తులో భాగంగా ఆయన అయితే త్యాగమూర్తిగా నిలబడి ఆయన త్యాగం అయితే చేశాడు. ఇంకోటి వార్తలు వినపడుతున్నాయి, ఆయన ఎంపీ సీటుగా పోటీ చేస్తాడని, ఎమ్మెల్యేగా కాకుండా. మరి అదొకటి వార్తలు వస్తున్నాయి. అది వచ్చారంటే రేపొద్దున అందరూ వైసీపీ నాయకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భయపడి పార్లమెంట్కి పారిపోతున్నాడని అయితే మాటలు వస్తాయి. మరి దాని గురించి ఆలోచించుకోవాలి. అది కూడా రాంగ్ స్టెప్ అవుతుంది, అది చాలా రాంగ్ స్టెప్ అవుతుంది. ఒక మంత్రి పదం కోసం ఎంపీగా పోటీ చేయడం వేస్ట్. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలైనా ఎమ్మెల్యేగానే పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అయితే అడుగు పెట్టాల్సి ఉంటుంది. అది ఆ రాంగ్ స్టెప్ కూడా వేయకూడదు. అతనైతే ఆల్రెడీ రాంగ్ స్టెప్లు వేసాడు. 21 సీట్లు తగ్గించుకొని చాలా రాంగ్ స్టెప్ వేసాడు. 2 ఎంపీ సీట్లకి తగ్గి ఇంకా రాంగ్ స్టెప్ వేసాడు. కాబట్టి ఇది ఓవరాల్గా మనం ఇంకా దీని గురించి మాట్లాడడానికి ఏం లేదు. పొత్తు ఖరారైపోయింది. కానీ ఇంకొకసారి మీకు చెప్తున్నాను, 144 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు అయితే టీడీపీ పోటీ చేస్తుంది. 10 స్థానాలు అయితే ఎమ్మెల్యే స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది. 21 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు జనసేన పోటీ చేస్తుంది. ఇంకా ఎంపీలు వచ్చేసి 17 స్థానాలు టీడీపీ, 6 స్థానాలు బీజేపీ, 2 స్థానాలు వచ్చేసి జనసేన. ఇది పొత్తులో భాగంగా అయితే సీట్లు అయితే ఫైనల్ అయిపోయినాయి. మనం అనుకున్నాం కదా, మిగిలిన 57 ఆల్రెడీ తగ్గించుకుంది కాబట్టి 3 సీట్లు 60 సీట్లలో 60 సీట్లలో, ఎందుకంటే ఆ రోజు 99 ప్రకటించారు. ఇది ఒక 20 సీట్లు, 120 సీట్లు పోతే మిగిలిన ఏదైతే ఉన్నాయో ఆ సీట్లన్నీ కూడా జనసేనకి బీజేపీకి కొన్ని సీట్లు అయితే కేటాయించారు. ఆ సీట్లలో అయితే రేపొద్దున పోటీ చేస్తున్నారు. మరి చూద్దాం. ఇంకా జనసేనకి ఓట్ల షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. అది ఎంతవరకు డైవర్ట్ అవుతుందో చూడాలి. టీడీపీకి డైవర్ట్ అవుతుందా, లేకుంటే టీడీపీ చంద్రబాబు నాయుడు చేతులతోటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ని మోసం చేశారనుకోవచ్చు, క్లియర్గా మోసం చేశారనుకోవచ్చు. దీంట్లో దాపరకమే లేదు. పవన్ కళ్యాణ్ని నిలువున మోసం చేసి ఆయన అమాయకత్వాన్ని అనుకోవచ్చు, లేకుంటే ఆయన మంచితనాన్ని వాడుకొని అయితే మోసం చేశాడు. మరి రేపొద్దున ఈ ఓట్లు ఎటు వెళ్తాయని చూడాలి. ఈ మోసాన్ని గ్రహించిన కార్యకర్తలు కావచ్చు, లేకుంటే జనసేనలో ఓట్లు వేద్దాం అనుకున్న వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఎటు వేస్తారని చూడాలి. రేపొద్దున ఎలక్షన్ జరిగినాక మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి, ఏం జరిగింది.